బీఎస్ఎన్ఎల్ టవర్స్ లక్ష్యంగా చేసుకుని రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ దొంగల వద్ద నుంచి 2,75,000 నగదు, సుమారు 40,000 విలువైన 270 మీటర్ల కేబుల్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో బయటపడిన వివరాలు ఆశ్చర్యం కలిగించాయి. దొంగలించిన కేబుల్స్ను కాల్చి అందులోని రాగిని వేరు చేసి అమ్మేసి డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, నిందితులపై ఇంతకుముందే ఇలాంటి 9 దొంగతన కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు తెలియజేసిన ఎస్పీ నరసింహ, మునగాల పోలీసుల సత్వర చర్యను అభినందించారు. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి అండ్ మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వీళ్ళు, అదేవిధంగా మునగాల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది స్టాఫ్ వచ్చేస్తే కొండలు రామారావు అండ్ ఇతర సిబ్బంది అందరూ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో, సూర్యాపేట జిల్లా పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ని టార్గెట్ చేసుకొని బిఎస్ఎన్ఎల్లో టవర్లకు ఉపయోగించే ఫ్రీక్వెన్సీ కేబుల్ ఏదైతే రాగి కేబుల్ ఉంటుందో వాటిని దొంగతనం చేసేటువంటి ముఠా సభ్యులని ఇద్దరిని ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆకుపాముల దగ్గర ఈ యొక్క ఇద్దరు నేరస్తులు ఒక కారులో అనుమానాస్పదంగా ఉండడంతో, బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర అనుమానాస్పదంగా ఉండడంతో వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అండ్ స్టాఫ్ వీళ్ళని విచారిస్తే వీళ్ళ పేర్లు మహంకాళి శ్రీనాథ్, ఇతను రాజాపురం గ్రామం, అన్నపరెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రస్తుతం కోదాడ పరిధిలో బాలాజీనగరంలో నివాసం ఉంటున్నాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి బుడుగుల వంశీ, ఇతను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు, రాజాపురం గ్రామం, సేమ్ విలేజ్, అన్నపరెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యక్తి. ఇతనితో పాటు ఈ ఇద్దరితో పాటు ఇంకొక వ్యక్తి చలిగంటి శ్రావణ్ కుమార్, ఎలక్ట్రీషియన్, ఇతను కోదాడ టౌన్, ఇప్పుడు ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి, ఒక గ్యాంగ్గా ఏర్పడి వివిధ మండలాల పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ని టార్గెట్గా చేసుకొని బిఎస్ఎన్ఎల్ టవర్స్కి ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ దాంట్లో వచ్చేటువంటి రాగి థెఫ్ట్ చేసి రాగిని అమ్ముకొని దాంతో వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. వీళ్ళని మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఆఫ్టర్ అప్రహెన్షన్ తర్వాత మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మొత్తం సూర్యాపేట జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 9 కేసులలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. ఇందులో ఎవరైతే అబ్స్కాండింగ్లో ఉండో చలిగంటి శ్రావణ్ కుమార్ ప్రీవియస్లీ 4 కేసుల్లో నేరస్తుడుగా ఉన్నాడు. గతంలో ఇతను ఐడియా సెల్ ఫోన్ టవర్లో పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్లో బ్యాటరీల దొంగతనంలో ఇతను నేరస్తుడుగా ఉన్నాడు. ఇతను ఈ ఇద్దరి యొక్క హెల్ప్ తీసుకొని మామూలుగా ఎవరు లేని సమయాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లను టార్గెట్ చేసుకొని గార్డింగ్ లేనటువంటి టవర్స్, ఎక్కడ నిఘా లేనటువంటి టవర్స్ని టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ని కట్ చేసి ఆ కేబుల్ని మంటలో కాల్స్తే వచ్చినటువంటి రాగిని హైదరాబాద్ తీసుకెళ్ళి, ఎందుకంటే రాగికి చాలా ఎక్కువ ధర పలకడం మూలంగా దాన్ని హైదరాబాద్లో ఎక్కడైతే వీళ్ళకు మీడియేటర్స్ ఉంటారో, ఎక్కడైతే కొనడానికి అవకాశం ఉందో అక్కడ పోయి నెగోషియేట్ చేసి అక్కడ ఈ రాగిని అమ్మి వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపడానికి వీళ్ళు పూనుకున్నారు. మనం ఈ 9 కేసులలో మొత్తంగా చూస్తే వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో 3,25,000 వర్తున్నటువంటి రాగి కేబుల్ థెఫ్ట్ గురైంది. వీళ్ళ సమక్షంలో నుంచి ఈరోజు 40,000 వర్త్ కలిగినటువంటి రాగి కేబుల్ ముక్కలుగా చేసినటువంటి రాగి కేబుల్ని, అదేవిధంగా 2,75,000 క్యాష్ని, మొత్తంగా 3,15,000 వర్త్ ఉన్నటువంటి
సొత్తుని ఈరోజు రికవరీ చేయడం జరుగుతుంది.